అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో అందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదే క్వాలిఫికేషన్ ఏంటి, వాటి పే స్కేల్ ఏంటి, ఏజ్ లిమిట్, అదే విధంగా ఫీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ పోస్ట్లో మనకైతే 225 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ ఇంకా బిఎడ్ మస్ట్ అండ్ షుడ్లో ఉండాలి. అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో పే స్కేల్ వచ్చేసి 78,800 స్టార్టింగ్, ఇంకా 2,09,200 వరకు ఈ లిమిట్లో ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 వరకు ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కదా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో కాబట్టి 55 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 53 ఉంది. ఇంకా దీన్ని అప్లై చేయడానికి మనకి ఫీ వచ్చేసి 2,500. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పీజీటీ. సో పీజీటీలో మనకి టోటల్ 1,460 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ పీజీ అండ్ బిఎడ్. సో పే స్కేల్ వచ్చేసి 47,600 to 1,51,100 వరకు ఉంది. ఏజ్ లిమిట్ 18 to 40, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45, ఓబీసీ వాళ్ళకైతే 43. ఇంకా ఫీ వచ్చేసి 2,000. నెక్స్ట్ టీజీటీ. సో టీజీటీలో మనకి 3,962 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ బిఎడ్ ఇంకా సీటెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి. సో టీటెట్ లేకపోతే మనం టీజీటీకి ఎలిజిబుల్ కాదనమాట. ఇంకా పే స్కేల్ 44,900 to 1,42,400 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 ఏజ్ లిమిట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 వరకు ఉంటుంది, ఇంకా ఓబీసీ వాళ్ళకైతే 38. సో ఫీ వచ్చేసి 2,000. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ 550. బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్, బీఎస్సీ నర్సింగ్ అనేది క్వాలిఫికేషన్. పే స్కేల్ 29,200 to 92,300 వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40, ఓబీసీ అయితే 38. ఇక్కడ ఫీ వచ్చేసి ఆన్లైన్ ఫీ 500 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ లైబ్రేరియన్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 124. సో క్వాలిఫికేషన్ బీఎస్సీ లైబ్రేరియన్ సైన్స్ చేసి ఉండాలి. ఇది స్టార్టింగ్ 44,900లో స్టార్ట్ అవుతుంది, అప్ టు 1,42,400 వరకు ఉండొచ్చు. 18 to 35 యాజ్ యూజువల్ ఏజ్ లిమిట్. సో 1,500 అనేది ఫీ. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్. బోత్ మేల్ ఇంకా ఫీమేల్ పోస్టులు ఉన్నాయి. మేల్కి వచ్చేసి 346 పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి 289 పోస్టులు ఉన్నాయి. సో హాస్టల్ వార్డెన్ మాత్రం ఏదైనా డిగ్రీ చేస్తే సరిపోతుంది. సో కన్సర్న్ డిగ్రీ అనేది ఏం పర్టికులర్గా అడగలేదు మనకి. సో ఏ డిగ్రీ చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో ఇక్కడ స్టార్టింగ్ శాలరీ 29,200 to 92,300 వరకు ఉంది. ఏజ్ లిమిట్ 18 to 35, ఎస్సీ ఎస్టీ అయితే 40, ఓబీసీ అయితే 38. సో ఫీ వచ్చేసి 1,500. సో నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్. బోత్ మేల్ ఇంకా ఫీమేల్ ఉన్నాయి ఇందులో కూడా. సో మేల్ అయితేనేమో 173 పోస్టులు ఉన్నాయి, ఇంకా ఫీమేల్ అయితేనేమో 299 పోస్టులు ఉన్నాయి. సో దీనికి బీపెడ్ చేయాలి. సో ఇది శాలరీ వచ్చేసి 35,400 to 1,12,400. ఏజ్ లిమిట్ 18 to 35. 1,500 ఆన్లైన్ ఫీ. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ అనమాట. సో ఆర్ట్స్లో మనకి టోటల్గా అయితే 679 పోస్టులు ఉన్నాయి. ఇది దానికి డిగ్రీలో ఫైనాన్స్ ఆర్ట్స్లో ఏదైనా డిగ్రీ అనేది చేస్తే మనకి దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. సో 35,400 to 1,12,400 మన పే స్కేల్. సో 18 to 35 ఏజ్ లిమిట్.
సో మ్యూజిక్లో వచ్చేసి మనకి 314 పోస్టులు ఉన్నాయి. సో డిగ్రీ ఇన్ మ్యూజిక్ చేయాలి. సేమ్ ఇది కూడా 35,400 to 1,12,400 పే స్కేల్. 18 to 35 ఏజ్ లిమిట్. యాజ్ యూజువల్ ఫీ వచ్చేసి 1,500. దెన్ అకౌంటెంట్. సో అకౌంటెంట్కి 61 పోస్టులు ఉన్నాయి. సో అకౌంటెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ చేసి ఉండాలి. ఇంకా పే స్కేల్ వచ్చేసి 35,400 to 1,12,400. ఏజ్ లిమిట్ 18 to 30. ఎస్సీ ఎస్టీ అయితేనేమో 35, ఓబీసీ అయితేనేమో 33. సో ఇక్కడ మనకి ఇది ఓవరాల్ ఏజ్ లిమిట్. మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఉంది. ఎస్సీ ఎస్టీ అయితేనేమో 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి లిమిట్ కంటే ఎక్స్ట్రా 5 years అయినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదే ఓబీసీ అయితే ఎక్స్ట్రా 3 years అయినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో 228 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్. శాలరీ పే స్కేల్ వచ్చేసి 19,900 to 63,200. సో 18 to 30 ఏజ్ లిమిట్. 1,500 ఫీ. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్. 146 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అండ్ డిప్లొమా ఇన్ ల్యాబ్ అటెండెంట్. ఈ 2 అయినా చేయాలి. లేదు అని అనుకుంటే ఇంటర్ విత్ సైన్స్ గ్రూప్స్ ఎంపీసీ ఆర్ బైపీసీలో ఇంటర్ చేసి ఉంటే ల్యాబ్ అటెండెంట్ చేయాలి. లేదు ఓన్లీ ఎస్ఎస్ఏ చేస్తే మన ల్యాబ్ అటెండెంట్లో డిప్లొమా అనేది చేయాలి. ఐదర్ ఇది అయినా ఆర్ ఇది అయినా, ఈ రెండిట్లలో ఏది ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబులే. సో వాళ్ళ యొక్క పే స్కేల్ వచ్చేసి 18,000 to 56,900. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 వరకు ఉంటుంది. సో ఆన్లైన్ ఫీ వచ్చేసి 1,500. సో ఓవరాల్గా మనం ఈ 12 కేటగిరీస్ 12 పోస్ట్లో మనకి ఓవరాల్గా మనకి ఈఎంఆర్ఎస్ పోస్టులు అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి అంటే 7,267 ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా ఓబీసీ వాళ్ళైతేనేమో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా ఫీ కన్సెషన్ వచ్చేసి ఆల్ ఫీమేల్స్ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటి ఇక్కడ మనకి ఆల్ ఫీమేల్స్ అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ వీళ్ళకి ఎంత అంటే 500 ఉంది. సో 500 అంటే ఆల్ ఫీమేల్స్ అంటే సో మనకు చాలామంది కన్ఫ్యూజ్ ఏమవుతున్నారు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలో ఉన్న ఫీమేల్స్ అట్లా అనుకుంటున్నారు. కాదండి. సో ఫీమేల్స్ ఎవరైనా కూడా సో ఇక్కడ ఉన్న ఫీ డీటెయిల్స్తో సంబంధం లేకుండా ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నా వాళ్ళకి ఆన్లైన్ ఫీ వచ్చేసి 500 ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 500 ఉంటుంది. మరి ఇక్కడ ఈ ఫీ అనేది ఎవరికి అప్లికేబుల్ అవుతుంది అనేసి అంటే నాన్ ఫీమేల్స్ అయి ఉండాలి, అదేవిధంగా నాన్ ఎస్సీ ఎస్టీ అయి ఉండాలి. అంటే ఏం లేదండి, మనకి ఓబీసీ ఇంకా ఓసీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఫీ అనేది అప్లికేబుల్ అవుతుంది. అదర్ దాన్ దిస్ అందరికీ కూడా మనకి ఎంత 500 అని ఉంటుంది. సో మిగతా ఇంకా ఎగ్జామ్ టైర్ 1 ఎలా అవుతుంది, టైర్ 2 ఎలా అవుతుంది, వాటికి సంబంధించిన సిలబస్ ఏంటి, సెలక్షన్కి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.